వైకాపా నుంచి అనూహ్యంగా బయటపడిన వంగవీటి రాధ వెంటనే పార్టీపై అటాక్ చేయడం సంచలనంగా మారింది. అతడు నేరుగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్లు చేస్తున్నారు. వైఎస్ జగన్ కులపిచ్చి ముఖ్యమని, పార్టీలో తనకెన్నో అనుమానాలు ఎదురయ్యాయని రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తను రాష్ట్ర నలుమూలలా తిరిగి ప్రచారం చేస్తానని, కాపుల్లో విప్లవం తీసుకొస్తానని ఆయన ప్రకటించడం సంచలనమైంది. పార్టీలో చేరిన తొలినాళ్ల నుంచి తనని అణచివేసే కుట్ర చేశారని జగన్పై ఆరోపించారు. తనని మెడపట్టి గెంటేయాలని చూశారు. అందుకే నేను గౌరవంగా తప్పుకున్నానని అన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధ తనలోని భావోద్వేగాన్ని బహిరంగంగానే బయటపెట్టారు. సెప్టెంబర్ 11న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలోనే తన బహిష్కరణకు ముహూర్తం కుదిరిందని ఆరోపించారు. వైసీపీ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా, సిటీ అధ్యక్షుడిగా, చివరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టి ఆ తర్వాత ఆ పదవులను లాక్కున్నారని, యూత్ వింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినా కనీసం కమిటీ ఏర్పాటు చేసుకోకుండా అడ్డుకున్నారని తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి ముందే తాను ఆ పని చేస్తానని కోరితే జగన్ పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశానని, అటుపై జగన్ ఆదేశాల మేరకే తాను విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్కు మారాల్సొచ్చిందని, అక్కడ తాను పనిచేసుకుంటూ వెళ్తున్న సమయంలో తనకు తెలియకుండానే మరో వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించారని, మల్లాదిని పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పి వెన్నుపోటు పొడిచారని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. క్యాష్ కులం జగన్ కి ముఖ్యమని ఆరోపించారు. తనని తేదేపాలో చేరమని ఆహ్వానించడంలో ఆ పార్టీ తప్పేం లేదని రంగా అన్నారు. రంగా అన్ని వర్గాలకు చేరువైన నాయకుడు అని తెలిపారు. మొత్తానికి రంగా వైకాపా నుంచి బయటకు రావడం ఆ పార్టీకి కొంతవరకు నష్టమేననడంలో సందేహం లేదు. అయితే అతడు కాపు ఓట్ బ్యాంక్ ని తేదేపా వైపు తిప్పగలడా అన్నది మాత్రం సందిగ్ధమేనన్న మాట వినిపిస్తోంది. విజయవాడ వంటి చోట జనసేనాని పవన్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేమని విశ్లేషిస్తున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.